నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ విజయవాడ అదృశ్యమైనటువంటి సాయి కృష్ణ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ సాయి కృష్ణ అనే అతను జన సైనికుడు అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేశారు. అంటే ఏంటంటే ఈ జన సైనికుడిని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో హింసించి చంపేశారు అని చెప్పి జనాల్లోకి వెళ్ళాలని, సో జన సైనికులంతా జన సేనాని మీద తిరగబడాలని, సో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆ కూటమి పార్టీలకు దూరం కావాలని చెప్పి వీళ్ళు పడే బాధలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సిగ్గుండాలి కొంచెం అన్న. సో అతను కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ జన సైనికులే అయితే అంబటి రాంబాబు కూడా జన సైనికుడే, పేరుని కిట్టి కూడా ఇంకా జన సైనికుడే, పేరుని నాని జన సైనికుడే, మన గుడ్డు అమర్నాథ్ జన సైనికుడే కిందికి వస్తాడు. కాబట్టి సో మీరేదో రాజకీయ లబ్ధి పొందడం కోసం రెండు పార్టీల మధ్య గొడవలు పెట్టడానికి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మొత్తం బట్టలు ఇప్పేసి ఎవరు అంబటి రాంబాబు కానీ ఎవరెవరైతే ఏడుస్తా ఉన్నారో వీళ్ళంతా బట్టలు ఇప్పేసి పొర్లు దండాలు పెట్టినా కూడా కూటమిలో చీలిక రాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. సో ఇది ప్రాంతీయ పార్టీలో ఎలా ఉంటుందంటే అధ్యక్షులే డెసిషన్ మేకర్లు, ఆ క్యాడర్ కింద అరిసి కొట్టుకుంటా ఉంటే కూడా పట్టించుకోరు. అంటే నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. సో అటువైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళే డెసిషన్ మేకర్స్. కాబట్టి వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉన్నన్ని రోజులు మీరే కాదు ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బట్టలు చించుకొని గొంతు చించుకొని అరిసినా కూడా ఉపయోగం ఉండదు. సో వచ్చే ఎన్నికల్లో 2029లో సో కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసే పోటీ చేయబోతాయని చెప్పి వాళ్ళు కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. సో నిన్నటికి నిన్న ఈ సాయి అంటే వీళ్ళు ట్రయల్స్ వేస్తూనే ఉంటారు, గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ లాగా. సో ఎలాగైనా ఈ పార్టీల మధ్య చిచ్చు పెట్టాలి, కూటమిని విచ్ఛిన్నం చేస్తే కానీ మనం గెలవలేము, అది జగమెరిగిన సత్యం. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈ జన్మకే కాదు వచ్చే జన్మకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కాబట్టే ఈ విధంగా పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. మొన్న ఇప్పుడు పేరుని నాని మాట్లాడుతున్నాడు, జన సైనికులకు అన్యాయం జరిగిపోతుంది, జన సైనికులకు అన్యాయం జరిగిపోతే నువ్వు వెళ్ళి పోరాడకూడదా? సో అన్యాయం జరిగిపోతుంది, ఇండ్లు కొట్టేస్తూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తూ ఉన్నారు. సో వాళ్ళ పార్టీ నీ ముడ్డి నువ్వు గడుక్కో, నీ ముడ్డి కింద నీళ్లు గడుక్కో. నీ కొడుక్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, కొల్లు రవీంద్రకి ఎంత మెజారిటీ వచ్చింది, ముందు బందర్ బస్ స్టాండ్ దగ్గర నీ ముడ్డి నువ్వు కడుక్కో. పక్క పార్టీల గురించి నీకెందుకు? మీ కార్యకర్తలను పట్టించుకుంటా ఉన్నారా? మీ పార్టీ కార్యకర్త ఒకతన్ని తలకాయ మీద నిమ్మకాయ తొక్కించుకొని వెళ్ళి చంపేస్తే కనీసం పరామర్శ కూడా చేయలేనటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి నువ్వు, అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక నాయకుడి కింద పనిచేస్తున్న, కింద మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి నువ్వు పక్క పార్టీల గురించి మాట్లాడుతున్నావు. నీ ముడ్డి నువ్వు గడుక్కో, మీ పార్టీ ముడ్డి మీరు గడుక్కోండి, వాళ్ళ పార్టీది వాళ్ళు కడుక్కుంటారు. సో జన సైనికులు ఇల్లు కొట్టేశారా, లేకపోతే జన సైనికుల్ని చంపేశారా, వాళ్ళకంటూ ఒక పార్టీ ఉంది, వాళ్ళకంటూ ఒక నిర్మాణం ఉంది, వాళ్ళు చూసుకుంటారు, ముందు మీది మీరు కడుక్కోండి. సో నిన్న రౌడీ షీటర్ సాయి కృష్ణకు సంబంధించి అతను ఎప్పుడూ కానీ జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం కానీ అతనికి క్రియాశీలక సభ్యత్వం కూడా లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొని జన సైనికుడు అని చెప్పి రుద్దుతా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ మామ వాళ్ళు ఎవరో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెబుతా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో పార్టీలో చేరిన వాళ్ళే కానీ అంతకుముందు నుంచి అయితే పనిచేసినటువంటి వాళ్ళు కాదు. ఎప్పుడు చేరినా ఇంకా పార్టీ అంటే పార్టీ. సో వాళ్ళ మామకి ఏదైనా జరిగి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోయి ఉంటే, లేదా క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటి ఒక జన సైనికుడికి ఏదైనా జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించకుండా ఉంటే అప్పుడు మాట్లాడాలి. కానీ అతను ఎవరో రౌడీ షీటరు, 22 కేసులు ఉన్నాయి, కేసులు అతని మీద లేని కేసే లేదు. న్యాయ వ్యవస్థలో బిఎన్ఎస్ సెక్షన్లో ఏది ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి అతని మీద. అలాంటి వ్యక్తి గురించి సో రాజకీయ లబ్ధి కోసము వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి వాళ్ళకు సంఘీభావం తెలియజేసి అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు ఒకరేమంటున్నారు, అతను అప్స్కాండ్ అయిపోయినారు అంటున్నారు, ఇంకొకరు ఏమంటున్నారు, వాళ్ళ తల్లిగారు ఏం చెప్తున్నారు, లాకప్ డెత్ అంటున్నారు. సో విచారణ కమిటీ వేశారు, విచారణ కమిటీలో తేలుతోంది, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఇంతలోకి వచ్చిందనే అతను జన సైనికుని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలైనటువంటి సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, జన సైనికుడు అని చెప్పి రుద్దుతా ఉన్నారు. సో చనిపోయినటువంటి సాయి కృష్ణకు కానీ జనసేన పార్టీకి కానీ పైసా సంబంధం కూడా లేదు.
అతనేదో వాళ్ళ వ్యక్తిగత కారణాలతో మర్డర్ కేసులో ఇరుక్కొని ఆ మర్డర్ కేసుకు సంబంధించి తీసుకొని వచ్చారు. సో సరే, ఒకవేళ జన సైనికుడే అనుకుందాం, జన సైనికుడైనా లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడైనా ఆఖరికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాడైనా క్రిమినల్ ఈస్ ఏ క్రిమినల్. దాంట్లో సెకండ్ థాట్ కానీ డౌట్ కానీ ఉండకూడదు. సో అలాంటిది మీరేదో రాజకీయ లబ్ధి కోసం మీరు ఇప్పుడు అర్జెంటుగా కాపులనంతా కూటమి పార్టీలకు దూరం చేసేయాలా అనేటువంటి ఒక దురుద్దేశంతో తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పేరుని నాని ఒకటి గుర్తుపెట్టుకో, మొన్న ఎంత వెటకారంగా మాట్లాడావో, నీకు ఒక కొడుకున్నాడు. సో ఆరోగ్య సమస్యలు అనేది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. నీ కొడుక్కి ఆ పిల్లోడికి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినా కూడా నీ కొడుకు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. బందర్లో ఎవరిని అడిగినా చెబుతారు. నీ కొడుకు కూడా నేను పవన్ కళ్యాణ్ని చూడాలి అంటే ఖచ్చితంగా మీ ఇంటికి కూడా వస్తాడు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వచ్చి నీ కొడుకును కూడా ఓదార్చి, నీ కొడుకు కూడా కుక్క పిల్ల కావాలంటే కుక్క పిల్ల కొనిపిస్తాడు, ఐప్యాడ్ కావాలంటే ఐప్యాడ్ కొనిస్తాడు, మందుగిందు కావాలంటే కొనిపించాడు, కానీ ఇలాంటివి అయితే కొనిపిస్తాడు. ఎంత వెట్టకారంగా మాట్లాడావు, అవసరమా నీకు? మీ ఇంట్లో కూడా పిల్లోడు ఉన్నాడు కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది మదం ఎక్కడి నుంచి వస్తుంది? సిగ్గు లేదా నీకు? మీకు వచ్చినటువంటి ఓట్లన్నీ, వాళ్ళకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొల్లు రవీంద్రకు వచ్చినటువంటి మెజారిటీ అంతా కూడా సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణకు సంబంధించి అతని విధి తలరాత అలా రాసి ఉంది, కండరాలో పెరగకుండా అతనేదో ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి మీద, ఒక పిల్లోడి మీద వెట్టకారం చేస్తావా నువ్వు? ఒకటి గుర్తుపెట్టుకో, నీ కొడుక్కి ఇలాంటి పరిస్థితి వస్తే కూడా నువ్వు వైఎస్ఆర్సీపీ అయినా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగుతా ఉన్నా కూడా ఇవేమీ పట్టించుకోడు పవన్ కళ్యాణ్. సో నీ కొడుకు కూడా పవన్ కళ్యాణ్ అభిమానే కాబట్టి ఇప్పుడేందో పెద్ద కద్దర్ షర్ట్ వేసుకొని, మన కథ ఎవరికి తెలియదు, సినిమా థియేటర్ల కాడ ఏం చేసేవాళ్ళు, టికెట్లు ఇవన్నీ తెలిస్తే బాగోదు. కాబట్టి మీ కొడుక్కి ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా పవన్ కళ్యాణ్ అదే విధంగా స్పందిస్తాడు. కాబట్టి మీకు నోటికి వచ్చింది, మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో అతను జన సైనికుడు అని రాసేసుకుంటున్నారు. సో ఒకటి క్లారిటీ ఏంటంటే, ఆ సాయి కృష్ణ అనేటువంటి ఆ పిల్లోడికి కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు అంటే మరి ఉప ముఖ్యమంత్రి కదా, ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నాడు కదా, ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీని నడుపుతా ఉన్నాడు కదా, మరి స్పందించాలి కదా అంటే అక్కడ వరకు ఓకే, స్పందిస్తాడు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి రాగానే ఒక సమావేశం నిర్వహించి ఆ సిఐని సస్పెండ్ చేయడము, ఆ సిఐ మీద క్రిమినల్ కేసు పెట్టడము, ఒక కమిటీ వేయడము, కమిటీని వేసి విచారణకు ఆదేశించడము జరిగింది. నిన్న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, విజయలక్ష్మి గారు ఆ సాయి కృష్ణ వాళ్ళ తల్లి గారిని పరామర్శించడము, ఆమెకి అభయం ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రౌడీ షీటర్ సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ సాయి కృష్ణ కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి సంబంధము లేదు. అతను క్రియాశీల సభ్యుడు కూడా కాదు, అందులోనూ ఆయన పార్టీకి పని చేయలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకెవరికి ఓటేశారు అవన్నీ అంత లోతుగా నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ అతను కేవలం కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి అతన్ని జన సైనికుడు అని రుద్దుతా ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళంతా జన సైనికులైతే పేరుని కిట్టు కూడా జన సైనికుడే కదా, మన గుడ్డు అమర్నాథ్ కూడా జన సైనికుడే కదా, కాపులే కదా. మళ్ళీ ఇప్పుడు మేము కాపులు కూడా కాదంటారేమో. మళ్ళీ మన అంబటి రాంబాబు ముఖ్యంగా పెద్ద తలకాయి, ఆయన కూడా జన సైనికుడే కదా. సో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళంతా అంటే ఎర్ర చీర కట్టుకున్నదంతా నా పిల్లమే అన్నట్లు కాపులంతా జన సైనికులే అని ప్రొజెక్ట్ చేసి, అంటే ఓట్లు వేసేటప్పుడేమో జన సైనికులు కాదు, ఎవరికో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు జన సైనికులు అని చెప్పి రుద్దుతారనమాట. జన సైనికులకు ఏదైనా కష్టం వస్తే జన సైనికులను చూసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మీరేమీ రుద్దుకోవాల్సిన పని లేదు. మీ ముడ్డి మీరు కడుక్కోండి. మీ పార్టీలో ఉన్నటువంటి ముడ్డి ఏదైతే ఎండిపోయి ఉన్నదో, 2 సంవత్సరాలుగా ఎండిపోయి ఉన్నదో దాన్ని కడుక్కోండి. పక్క పార్టీల గురించి మనకెందుకు? సో మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఏదైనా కష్టమో నష్టమో వస్తే వాళ్ళను చూసుకోవడానికి దిక్కు దివానం లేదు, కానీ ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉండరు. ఆయనేమో బెంగళూరులో ఉంటాడు, కానీ పక్క పార్టీ వాళ్ళ ముడ్డి ఎండిపోతా ఉంది అని చెప్పి వాసన చూడడం కట్టిపెట్టండి. సో మొత్తానికి ఈ సాయి కృష్ణకు కానీ జనసేన పార్టీకి కానీ కూటమి పార్టీలు ఏదైనా కానీ వాటికి సంబంధం లేదు. అతను ఒక రౌడీ షీటరు. నేను చెప్పడం కాదు, వాళ్ళ మామే చెప్పాడు రౌడీ షీటరు, క్రిమినల్ అని వాళ్ళే చెప్పారు. దాన్ని మన అంబటి రాంబాబు కూడా ధృవీకరించారు. గతంలో కాపులు తిరుగుబోతులు, తాగుబోతులు అని చెప్పినటువంటి అంబటి రాంబాబు ఇప్పుడు కాపు కుర్రాళ్ళు క్రిమినల్స్ అని కూడా ముద్ర వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్.
టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.